ఒకడు నీళ్లు పోసినట్లు వారి రక్తమును ఆ ప్రాంతం చుట్టూరు పోసారు అని వ్రాస్తున్నారు. అంటే ఆ డిస్ట్రక్షన్ ఎంత ఎక్కువగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అలాగే 4వ వచనం మనం చదివినట్లయితే, మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్న వారు మమ్మల్ని అసహించి ఎగతాళి చేసేదరు. ప్రభువా, ఇదిగో ఇటువంటి దుస్థితి మాకుంది, మమ్మల్ని ఎదుటివారు ఎగతాళి చేసే పరిస్థితిలో మేమున్నాము అని కీర్తనాకారుడు ఆ విషయాన్ని మెన్షన్ చేస్తూ అక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యెరూషలేము చాలా పవిత్రమైన స్థలం, కానీ ఏమైపోయిందంటే అపవిత్రమైపోయింది. అలాగే యెరూషలేము ఒకప్పుడు ఒక ఆధిక్యత, ఒక గౌరవము కలిగి ఉన్నది. కానీ ఇప్పుడు వారి శవములు ఎలా పడేసి ఉన్నాయంటే కనీసం ఎవ్వరూ కనికరింపని దుస్థితిలో వారు ఉన్నారు. అలానే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు వారు చనిపోయి వారి శవములు ఆకాశ పక్షులకు ఎర్రగాను, అలాగే భక్తుల శవములు భూజంతువులకు ఆహారముగాను ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనీసం వారి యొక్క శవములు ఎవరు ముట్టుకోలేరు కాదు కదా, వారు పాతి పెట్టడానికి కూడా అక్కడ ఎవరు లేనట్లుగా మనం చూస్తున్నాం. ఇది మొదట 4 వచనాల్లో వ్రాయబడి ఉన్న సారాంశం. అలాగే 5 నుండి 7 వచనాలు దేవుని యొక్క కోపమును తగ్గించడానికి ఆయన పడుతున్న ఆవేదన లేకపోతే ప్రయాస అనుకోవాలి. ఇక్కడ 5 నుండి 7 వచనాలు మనం చదివినట్లయితే, యెహోవా ఎంతవరకు కోపపడుదువు, ఎల్లప్పుడూ కోపపడుదువా, నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా. అయితే ఇది గమనించిన కీర్తనాకారుడు ఏమనుకుంటున్నాడంటే, ప్రభు యొక్క కోపము చల్లారిపోతుంది కదా, ఎప్పుడూ కూడా నిలకడగా ఉండదు కదా, ఆయన ఎందుకు ఇంత లాంగ్ టర్మ్ దేవుడు కోపము చూపిస్తున్నాడు, ఎంతవరకు నువ్వు కోపపడతావు ప్రభువా, నీ కోపమును తగ్గించవా, నీ రోషము ఇక ఎల్లప్పుడూ అదే విధంగా ఉంటుందా అని ప్రశ్నిస్తూ, నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. ప్రభా, నీ యొక్క కోపము నిన్నెవరైతే ప్రార్థించట్లేదో వారిపైన, అన్యజనులపైన నువ్వు కుమ్మరించు, మా మీద కాదు ప్రభా అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనంలో, వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. యాకోబు సంతతి ఎవరు అనంటే ఈ ఇశ్రాయేలు ప్రజలే. వీరిని అన్యజనులు మింగివేసి ఉన్నారు, అంటే వారిని చంపేశారు, వారిని నేల కూల్చారు, వారి నివాసములు పాడు చేసి ఉన్నారు ప్రభువా అని ప్రార్థన విజ్ఞాపనగా 5 నుండి 7 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే 8 నుండి 10 వచనాలు కూడా ఏం చూస్తామంటే దేవుని యొక్క నామ ప్రభావమును బట్టి వారిని కాపాడమని మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడేంటంటే 8 నుండి 10 వచనాలు ఒకసారి చదువుదాం. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, మేము చాలా కృంగిపోయి ఉన్నాం ప్రభువా, ఇదిగో మా పూర్వుల దోషములను బట్టి నీ కోపము మా మీద అదే విధంగా ఉంచొద్దు, నీ కోపమును కాస్త చల్లార్చు, నీ కోపమును మా మీద కొంచెం చల్లార్చు, ఇంత కోపం మా మీద చూపించొద్దు, ఎలాగే నువ్వు కోపపడతావా ప్రభువా అని ప్రశ్నిస్తూ, నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొనేము. ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించేది. ప్రతి కీర్తనలో మనం ఇదే మాట, దాదాపు కొన్ని కీర్తనల నుండి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఆయన కోపము ఒకే రీతిగా ఉండదు, ఎల్లప్పుడూ ఆయన కోపం ఉండదు, ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవుడు. ఆ మాట నమ్మిన కీర్తనాకారుడు ఏమంటున్నాడు తెలుసా, నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము. ప్రభా, నీ వాత్సల్యాన్ని మాకు చూపించు, నీ కోపము నుండి మా నుండి తొలగించి శత్రువుల మీద నువ్వు పెట్టు, అన్యజనుల మీద నువ్వు పెట్టు, నిన్ను ప్రార్థించిన వారి ఎడల నువ్వు కోపం చూపించు, కానీ మా మీద నీ వాత్సల్యము చూపించు అని అడుగుతున్నాడు. 9వ వచనం, మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామ ప్రభావమును బట్టి, నీ ఘనత కొరకు, నీ మెప్పు కొరకు మాకు సహాయం చేయి ప్రభువా. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్ములను రక్షింపుము అంటున్నాడు. ఆయన నామము కొరకు, లేకపోతే ఆయన నామ ఘనత కొరకు
ఇక్కడ ఏమని అడుగుతున్నానంటే, మాకు సహాయం చేయి ప్రభువా, మమ్మల్ని పరిహరించి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే 10వ వచనంలో, వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనుల పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును కూర్చిన ప్రతి దండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనేమో. ఇక్కడ అన్యులు మమ్మల్ని హేళన చేస్తున్నారు. మీ దేవుడు లేడు, మీ దేవుడు ఉన్నట్టు మిమ్మల్ని రక్షించేవాడు అని మమ్మల్ని హేళన చేసే పరిస్థితిలో వారికి నువ్వేంటన్నది చూపించు ప్రభువా అని ఇక్కడ ప్రాధేయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 11 నుండి 12 వచనాలు అయితే ఇక్కడ ఏమి కోరుకుంటున్నాడంటే, ఆయన మా నుండి నింద తీసే ప్రభువా, తీసి మా పైన నీ కనికరంను చూపించు అని 11 నుండి 12 వచనాలు రాస్తున్నాడు. ఒకసారి చదువుదాం. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము, నీ బహుబలాతిశయమును చూపుము, చావునకు వధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను కలుగుజేయము. ఎవరైతే మమ్మల్ని నిందించారో వారి ఎదలోకి నువ్వు 7 అంతల నిందను నువ్వు ఇవ్వు ప్రభువా. చెరలో ఉన్న వారి యొక్క ఏడ్పును నువ్వు వింటున్నావు కదా, వారందరినీ చావునకు కాకుండా నువ్వు బ్రతికించు, వారిని విడిపించు, వారు వధింపబడకుండానట్లు నువ్వు సహాయం చేయని చెప్పి కీర్తనాకారుడు దేవునికి ప్రాధేయపడుతున్నాడు. అంటే ఆ సిచ్యువేషన్లో నుండి తను ఏం నేర్చుకుంటున్నాడో మనం చూద్దాం. 13వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము అని ఇక్కడ రాస్తున్నాడు. చివరిగా ఆయన ఒక థ్యాంక్స్ గివింగ్ వచనం రాస్తున్నాడు. కీర్తనలో మనం చూసినట్లయితే ప్రతి లాస్ట్ వచనం కూడా దేవునికి స్తుతులు చెల్లించి ముగిస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా 13వ వచనంలో, అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభా, నీ విధంగా చెయ్యి, మా మీద కోపం తీసేయి, నీ వాత్సల్యం మాకు చూపించు, అప్పుడు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరములు నీ కీర్తిని మేము ప్రచురపరుస్తాం ప్రభా అని ఇక్కడ ప్రార్థనతో కూడిన ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆసాపు గారు. ఈ ఆసాపు గారు ఎప్పుడు నుండి ఉన్నారు అని అంటే, దావీదు కాలంలో ఉన్నాడు, సొలొమోను కాలంలో ఉన్నాడు. ఆయన ఒక మంచి మ్యూజిషియన్గా ఆ టైంలో ఉంటూ వీటన్నిటిని నెమరు వేసుకుంటూ, ప్రభా, మా పితరుల పైన ఉన్న కోపము మా పైన ఉంచొద్దు, ఇదిగో మేము ఈ దుస్థితిలో ఉన్నాం, మమ్మల్ని లేవనెత్తు, మేము ఈ పరిస్థితిలో ఉన్నాం ప్రభా, మమ్మల్ని దరిచేర్చేవారు లేరు అనే పరిస్థితులు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు వస్తాయి ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ టైంలో మనల్ని ఎవరూ ఆదరించట్లేదని చెప్పి మనం ఏం చేస్తామంటే, మన చుట్టాల మీద మనం కోపాలు పెట్టుకుంటాం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదనే డెసిషన్కి వచ్చేస్తాం. అప్పటి వరకు పట్టించుకున్న వారందరూ ఆ క్షణాన్ని పట్టించుకోకపోతే, అదొక్క క్షణాన్ని మనం చూస్తూ, నాకెప్పుడు ఎవరు సహాయం చేయరు, నన్ను ఎప్పుడు ఎవరు ఓదార్చరు, నన్ను ఎప్పుడు దరి చేర్చుకోరు అనే ఆలోచన ఆ సిచ్యువేషన్లో మనం అండర్లైన్ చేసుకొని మన చుట్టాలకు మనం దూరం అయిపోతాం, మన బంధువులను విడిచిపెట్టేస్తాం, ఏదో ఒంటరి బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతాం. ఆ టైంలో దేవునిని కూడా మనం మర్చిపోతాం. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కోపము కొద్దిసేపు మాత్రమే, ఆయన నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటుంది, కానీ ఎల్లప్పుడూ ఆయన దయ వాత్సల్యమును చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము మనల్ని ప్రేమించేవాడై ఉన్నాడు. ఆ ప్రేమను మనం మర్చిపోతూ ఉంటాం. అదే పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో అయిపోయారంటే, వారి సేవకులు, వారి ప్రజలు, వారందరూ కూడా పశువుల పాలైపోయారు. వాళ్ళని ఎవరు కూడా పాతి పెట్టేవారు లేకుండా పోయారు. అయినప్పటికీ కూడా వారి ప్రార్థన ఎలా ఉంది అని అంటే, మమ్మల్ని కరుణించు ప్రభువా, మమ్మల్ని విడిపించు ప్రభువా అనే విధంగా ఉంది. దేవుని మీద నిందలు వేసే పరిస్థితి లేదు. మనమైతే ఖచ్చితంగా మన దేవుని మీద మనం నిందలు వేస్తాం. ప్రభా, ఇది నువ్వే కలిగించావు, నీ వలనే ఇది కలిగింది ప్రభా, నాకే ఎందుకు ఈ పరిస్థితి అని దేవుని మనం నిందించే పరిస్థితిలో ఉంటాం. కానీ ప్రభా, దీని నుండి బయటికి వచ్చే శక్తి సామర్థ్యము నాకు దయచేయి అనే ప్రార్థన మనలో ఉండకపోవచ్చు.
దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పరిస్థితి ఎంత దిగజారిపోయినా, మనకు తోడుగా ఎవ్వరు నిలబడకపోయినా, మన ప్రతి పరిస్థితికి చాలిన దేవునిగా ఉన్న మన రక్షకుడు యేసుక్రీస్తు వారిని, ప్రభా నీవు మాత్రమే నాకు శరణం గనుక నా చెయ్యి ఎల్లప్పుడూ విడిచిపెట్టద్దు నాయన, నువ్వు నాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు అని చెప్పి ఆయన నామ ప్రభావము కొరకు, ఆయన నామ ఘనత కొరకు మనం ఆయనకు ప్రార్థన చేసి మన విజ్ఞాపన చేసినట్లయితే మన ప్రతి శ్రమను ఆయన విడిపిస్తాడు, మన ప్రతి నిందను ఆయన తీసివేస్తాడు, మన జీవితంలో ఉన్న ప్రతి శోధనను జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అటు విధంగా దేవుడు మనందరిని నడిపించును గాక.